ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 6. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఏఫోదు బంగారు తీగలతో అనగా బంగారు దారములతో నేయబడును. మొట్టమొదటిగా బంగారము కరిగింపబడి 7 సార్లు శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళవలెను. క్రిందనున్న అగ్ని బంగారమును కరిగించును, దానిపైని అగ్ని బంగారములోని కల్మషమును తొలగించును. అదేవిధముగా శ్రమలు హింసలు అను అగ్ని విశ్వాసి జీవితమును శుద్ధి చేసి దేవుని మహిమ కనబడునట్లుగా చేయును. కాబట్టి లోకము చేత నీవు తృణీకరించబడి ద్వేషించబడి హింసించబడిన ఎడల ఆశ్చర్యపడకము. నిన్ను స్వచ్ఛమైన బంగారముగా చేయగోరు దేవుడు నీ జీవితముల అగ్ని వంటి అనుభవములను అనుమతించును. పోత పోయబడిన బంగారము సుత్తెతో కొట్టబడి బంగారపు పలకగా చేయబడును. తర్వాత అది సన్నని తునకలుగా చేయబడును. ప్రతి సన్నని తునక మొదట ఇనుప పలకలోని పెద్ద రంధ్రము ద్వారా దూర్చబడును, తరువాత దానికంటే చిన్నదైన రంధ్రము ద్వారా దూర్చబడును. ఈ విధముగా అది ఆ ఇనుప పలకలలోని అన్ని రంధ్రముల ద్వారా దూర్చబడి చిట్ట చివరకు అతి చిన్న రంధ్రము ద్వారా దూర్చబడి బంగారు దారముగా బయటకు వచ్చును. ఆ దారమే ఏఫోదు నేయుటకు ఉపయోగపడును. మనము బంగారు కడ్డీతో నేయలేము కనుకనే అది అనేక విధములైన చర్యల ద్వారా వెళ్ళవలసి వచ్చును. ఆ బంగారం అగ్నిలో కరిగించబడవలెను, సుత్తితో కొట్టబడవలెను, ముక్కలుగా కోయబడవలెను, అనేక రంధ్రముల ద్వారా దూర్చబడవలెను. ఆ తర్వాతనే చిట్ట చివరకు అది సన్నని బంగారపు దారముగా అగును. దీనినంతటి నుండి విశ్వాసముగా మనం నేర్చుకున్నదేమనగా, మనము శ్రమల ద్వారా వెళితేనే గాని క్రీస్తు వలె కాజాలము. ఎవరికైతే కఠిన అనుభవములు కష్టములు ఉండవో వారు కఠినాత్ములుగా దయలేని వారుగా నుందురు. వారు సాత్వికులుగా దీనులుగా దయగలవారిగా ఉండరు. కనుకనే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సుగుణములను కనపరచలేరు. వారు కష్టముల ద్వారా వెళ్ళిన తర్వాత సాత్వికులుగా దీనులుగా నగుదురు. బహుశా నీవు గమనించి ఉండవచ్చును, ఏ వ్యక్తి అయితే అధికమైన శ్రమానుభవము ద్వారా వెళ్ళునో అతడు దూషింపబడినను ఏమాత్రము కోపమును కనపరచడు. ఎవరైనను అతనిని ద్వేషించినను శపించినను అతడు లక్ష్య పెట్టడు గాని, ఎవరైతే సుఖముగా జీవించిరో అట్టివారు చిన్న మాటకే ఎంతో మనస్సు నొప్పించుకుందురు. క్రీస్తు వలె మనము కూడా దయ సాత్వికము జాలిగలవారముగా అగుటకే దేవుడు మనలను కష్టములు పరీక్షలు అను శుద్ధి చేయు అగ్ని ద్వారా తీసుకుని వెళ్ళును. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.